జనరల్గా అమ్మాయిలు అబ్బాయిలు లవ్లో ఉంటుంటారు. వీళ్ళు లవ్ చేసుకున్నప్పుడు ఎన్నో వాగ్దానాలు చేసుకుంటారు. సెల్ ఫోన్ల ద్వారా మెసేజ్లు ఇచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఫేస్బుక్లో కూడా చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాగా వాళ్ళు లవ్లో పీకల వరకు కూరుకుపోయిన తర్వాత కొన్ని సందర్భాల్లో వాళ్ళకి మనస్పర్ధలు వచ్చి కానివ్వండి, లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదని కానీ అనిపించినప్పుడు బ్రేకప్ చెప్పేసుకుంటూ ఉంటారు. ఇలా బ్రేకప్ చెప్పుకున్నప్పుడు ఆ అబ్బాయి మోసం చేశాడని ఏదైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటే కనుక ఖచ్చితంగా మీరు ఆ అమ్మాయితో చేసినటువంటి చాటింగ్లు ఆధారంగా కేసు పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. లా పాయింట్ స్వాగతం. నేను కనకదుర్గ, అడ్వకేట్. మనకి జూలై 1వ తారీఖు నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. అది ఐపీసీకి బదులుగా భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చింది. అదేవిధంగా సిఆర్పిసికి బదులుగా భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఈ 2 క్రిమినల్ చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం ఏంటంటే ఐపీసీలో ఇంతకుముందు అయితే కనుక 511 సెక్షన్లుగా ఉండేవి. అవి ఇప్పుడు ఈ కొత్త చట్ట ప్రకారం 358 సెక్షన్లుగా తగ్గించబడి అమల్లోకి రాబడ్డాయి. దీని ప్రకారం ఏంటంటే మనకి ఇలా గనక అమ్మాయిల విషయంలో మోసం చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అబ్బాయిలనే కాదు, అమ్మాయిలు కూడా కొన్ని సందర్భాల్లో అబ్బాయిల విషయంలో కొంత వాళ్ళు లవ్లో ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు జాబు తక్కువనో లేదంటే ఏదో కొన్ని కారణాలతో ఆ అబ్బాయిలకు కూడా బ్రేకప్ చెప్పే అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఎవరిని మోసం చేసినా సరే ఖచ్చితంగా ఈ ఎవిడెన్స్ల ప్రకారము వాళ్ళు కేసు పెడితే కనుక శిక్ష పడే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ ఐపీసీకి బదులుగా వచ్చినటువంటి ఈ బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 2 సబ్సెక్షన్ 8 ప్రకారము ఇలా గనక మీకు వాట్సాప్ చాటింగ్ ద్వారా కానీ, ఫేస్బుక్ చాటింగ్ ద్వారా కానీ, తర్వాత ఈమెయిల్ మెసేజెస్ ద్వారా కానీ ఇలాగా ఎటువంటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ప్రకారం కూడా మీరు ఆడియో రికార్డింగ్ కానీ, వీడియో రికార్డింగ్ కానీ ఇలాంటి ఎటువంటి ఆధారాలు ఉన్నా సరే మీరు వాళ్ళతో చాటింగ్ చేసినప్పుడు ఇలాంటి ఆధారాలు కనుక బయటపెట్టి మీరు కేసు వేసుకుంటే కనుక కోర్టులో ఇవి కూడా ఖచ్చితంగా సాక్ష్యాలుగా పరిగణించబడతాయి. వీటి ఆధారంతో మీకు శిక్షలు పడే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారము ఈ విధంగా కనుక అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లవ్లో ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు చేయకండి. ఇలాంటి చేస్తే కనుక ఈ కొత్త చట్ట ప్రకారము కఠినమైనటువంటి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరికీ అవగాహన కోసం ఈ వీడియో చేశాను. మరో వారం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.